మనకి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ రన్స్ ఆన్ 2 నెంబర్ ఆఫ్ ఫేసెస్. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనేది 2 ఫేస్లతో రన్ అవుతుంది. అంటే యాక్చువల్లీ సింగిల్ ఫేస్లో ఎప్పుడు కూడా మనకి ఆర్ఎంఎఫ్ అనేది జనరేట్ అవ్వదు. ఆర్ఎంఎఫ్ జనరేట్ అవ్వాలంటే మినిమం 2 ఫేసెస్ ఉండాలి. అంటే ఒక మోటార్ అనేది ఆపరేట్ అవ్వాలంటే మినిమం 2 ఫేసెస్ అనేవి ఉండాలి. మరి మన ఇంట్లో ఉన్నది సింగిల్ ఫేస్, అంటే మన మోటార్ సింగిల్ ఫేస్. మరి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఆపరేట్ అవ్వాలి అంటే మినిమం 2 ఫేసెస్ ఉండాలి. మరి 2 ఫేసెస్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఒక ఫేస్నే 2 ఫేస్లుగా స్ప్లిట్ చేస్తాం. అందుకే మన ఫ్యాను, మన మోటార్స్ సింగిల్ ఫేస్ మోటార్స్ తీసుకుంటే ఇందులో 2 వైండింగ్స్ ఉంటాయి మనకి. ఒకటి స్టార్టింగ్ వైండింగు, రెండో రన్నింగ్ వైండింగ్. అంటే ఏ సింగిల్ ఫేస్ మోటార్ తీసుకున్నా సరే దాంట్లో మనకి 2 వైండింగ్స్ ఉండాలి. ఒకటి స్టార్టింగ్ వైండింగ్, 2 రన్నింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్ని మనం ఆక్సిలరీ వైండింగ్ అంటాము, రన్నింగ్ వైండింగ్ని మనం మెయిన్ వైండింగ్ అంటాం. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ రన్స్ ఆన్ 2 number of phases. It consists of auxiliary winding and main winding. The function of auxiliary winding is to start the motor, hence it is called the starting winding. The function of main winding is to run the motor, it is also called running winding. The main winding low resistance and high inductance. చూడండి మనకి మెయిన్ వైండింగ్ అంటే జనరల్గా మనకి ఆక్సిలరీ వైండింగ్ అంటాము, లేదు అనుకుంటే మనకి మెయిన్ వైండింగ్ అంటాము. సెకండ్ వన్ ఏంటి అంటే మనకి రన్నింగ్ వైండింగ్. అంటే యాక్చువల్లీ ఆక్సిలరీ వైండింగ్ అండ్ మెయిన్ వైండింగ్. ఆక్సిలరీ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ అంటాము, మెయిన్ వైండింగ్ రన్నింగ్ వైండింగ్ అంటాము. ఈ ఆక్సిలరీ వైండింగ్ ఉంటుంది కదా, ఆక్సిలరీ వైండింగ్ అంటే స్టార్టింగ్ వైండింగ్. దీనికి మనకి ఇండక్టెన్స్ అనేది తక్కువ ఉండాలి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. ఇండక్టెన్స్ తక్కువ ఉండి రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, అంటే అపోజ్ చేసే ప్రాపర్టీ ఉండాలి. నెక్స్ట్ మనకి మెయిన్ వైండింగ్కి అలౌ చేసే ప్రాపర్టీ ఎక్కువ ఉండాలి, అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి, ఇండక్టెన్స్ ఎక్కువ ఉండాలి, హై ఇండక్టెన్స్ ఉండాలి. అందుకే ద మెయిన్ వైండింగ్ లో రెసిస్టెన్స్ అండ్ హై ఇండక్టెన్స్, ద స్టార్టింగ్ వైండింగ్ లో ఇండక్టెన్స్ అండ్ హై రెసిస్టెన్స్. టైప్స్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్. మనం మార్కెట్లో యూజ్ చేస్తున్న, మన ఇంట్లో యూజ్ చేస్తున్న మోటార్స్ అన్నీ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్సే. స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్లు, కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ ఇండక్షన్ మోటారు, పర్మనెంట్ కెపాసిటర్ ఇండక్షన్ మోటార్లు, షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటారు, రెపల్సన్ ఇండక్షన్ మోటార్లు, యూనివర్సల్ ఇండక్షన్ మోటార్లు, సర్వో మోటార్లు, ఇవన్నీ కూడా మనకి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లు. అయితే ఏ అప్లికేషన్స్లో ఏ ఇండక్షన్ మోటార్లు యూజ్ చేస్తామనేది ఇంపార్టెంట్ మనకి. మోస్ట్ పాపులర్ ఇండక్షన్ మోటార్ అంటే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిఫ్రిజిరేటర్ అంటే మన ఫ్రిడ్జ్ ఉంది, దాంట్లో యూజ్ చేసే మోటార్ ఏంటి, కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్. అంటే దాన్ని మనం పర్మనెంట్ కెపాసిటర్ మోటార్స్ అని అంటాం మనం. అంటే అవి కెపాసిటర్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి మనకి. నెక్స్ట్ మనకి ఇన్ కెపాసిటర్ టైప్ ఇండక్షన్ మోటార్ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ ఈజ్ యూజ్డ్. జనరల్గా మనం కెపాసిటర్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ ఆల్వేజ్ డీసీ ఓన్లీ అని చెప్పాం. అంటే ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ అంటే మీనింగ్ ఏంటి, ప్లస్ మైనస్ ఉండి ఎలక్ట్రోలైట్ ఈజ్ నథింగ్ బట్టే మనకి డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది ఎలక్ట్రోలైట్గా యూజ్ చేస్తే దాన్ని ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ అంటాం. ఇక్కడ మనకి డైఎలక్ట్రిక్ ఏదైతే 2 కండక్టింగ్ ప్లేట్స్ సపరేటెడ్ బై డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నది ఎలక్ట్రోలైట్. సో వీటిని ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ అంటాం. ఈ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్లు మాత్రం ఏసీలో వర్క్ చేస్తాయి, ఓకేనా. అలాంటి ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ అనేవి మనకి ఈ పర్మనెంట్, ఎందుకంటే పర్మనెంట్ కెపాసిటర్స్ ఉంటాయి కదా, ఈ పర్మనెంట్ కెపాసిటర్స్ అనేవి స్టార్టింగ్లోనే రన్నింగ్లోనే 2 కండిషన్స్లోనే స్టార్టింగ్లో మనకి ఫేస్ని స్ప్లిట్ చేస్తుంటాయి, రన్నింగ్లో పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తుంటాయి, అంటే కంటిన్యూస్గా ఆపరేట్ అవుతుంటాయి. సో మనం ఇక్కడ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ యూజ్ చేయడం అనేది బెటర్ ఎఫిషియన్సీ. ద ఫంక్షన్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్ ఈజ్ స్ప్లిట్ ద ఫేస్ ఓన్లీ, అంటే ఫేస్ని స్ప్లిట్ చేస్తుంది. నెక్స్ట్ షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్, ద షేడెడ్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ హై ఇండక్టివ్ రింగ్. షేడ్ అంటే మీనింగ్ ఏంటి, నీడ. షేడ్ అంటే నీడ, అంటే ఏదైనా ఒక పోల్ యొక్క నీడలో ఇంకొక పోల్ ఉందనుకోండి, అంటే ఒక పెద్ద చెట్టు నీడలో ఒక చిన్న చెట్టు ఉందనుకోండి, దాని నీడలో ఇది బతుకుతుంది అంటాం కదా. అలాగే ఇక్కడ కూడా ఒక పెద్ద పోల్ ఉండి దాని నీడలో ఇంకొక చిన్న పోల్ ఉండి దానికి వైండింగ్ ఉందనుకోండి, ఆ చిన్న పోల్ని మనం షేడెడ్ పోల్ అని అంటాం. ఆ షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్ల యొక్క ఆ రింగ్ అనేది ఎలా ఉంటుందంటే హై ఇండక్టెన్స్ ఉంటుంది మనకి. ద షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్ రన్స్ ఫ్రమ్ అన్షేడెడ్ టు షేడెడ్ పార్ట్, అంటే
షేడెడ్ పార్ట్ అనేది ఫుల్గా ఉన్నది, అన్షేడెడ్ పార్ట్ అనేది తక్కువ ఉన్నది, లోపల ఉన్నది. యూనివర్సల్ మోటార్ వర్క్స్ అని బోత్ ఏసీ అండ్ డీసీ. అంటే యూనివర్సల్ మోటార్ అనేది ఏదైనా ఏసీ ఆర్ డీసీ రెండింటిలోనే వర్క్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మిక్సీ ఉంది, అది ఏసీ అండ్ డీసీ రెండింటిలోనే వర్క్ చేస్తుంటుంది. చూడండి, యాక్చువల్గా డీసీ మోటార్లో కమ్యూటేటర్ ఉంటుంది, బ్రషెస్ ఉంటాయి. ఏసీ మోటార్లో కమ్యూటేటర్ ఉండదు, బ్రషెస్ ఉండవు. కానీ మన మిక్సీలో కమ్యూటేటర్ ఉంటుంది, బ్రషెస్ ఉంటుంది. అంటే బోత్ ఏసీ అండ్ డీసీ రెండింటిలోనే వర్క్ చేస్తాయి. అందుకే దాని పేరే యూనివర్స్. యూనివర్స్ అంటే విశ్వము. మిస్ యూనివర్స్ అంటాం కదా, మిస్ యూనివర్స్ అంటే విశ్వంలో ఉన్న. ఇక్కడ కూడా మనకి యూనివర్సల్ మోటార్ అంటే యూనివర్సల్లో ఉన్నవి ఏసీ డీసీ ఆ రెండింటిలో కూడా వర్క్ చేస్తుంది ఇది, కనుక దీన్ని యూనివర్సల్ మోటార్ అని అంటాం. నెక్స్ట్, షేడెడ్ పోల్ మోటార్ కెనాట్ బి రివర్స్డ్. షేడెడ్ పోల్ మోటార్కి ఎందుకంటే మనం ఆక్సిలరీ వైండింగ్ కానీ మెయిన్ వైండింగ్ కానీ మనం అక్కడ సప్లైని మార్చలేము, ఎందుకంటే ఒకదానికొకటి పర్మనెంట్గా ఉంటాయి కనుక. సో షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్ని ఎప్పుడు కూడా మనం రివర్స్లో ఆపరేట్ చేయలేము. వెన్ ఏ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ కెన్ బి రివర్స్డ్ బై రివర్సింగ్ ద స్టార్టింగ్ వైండింగ్ ఆర్ మెయిన్ వైండింగ్. అంటే స్టార్టింగ్ వైండింగ్ కానీ రన్నింగ్ వైండింగ్ కానీ ఏదో ఒక వైండింగ్ యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ కానీ అంటే వాటి యొక్క టెర్మినల్స్ కానీ మనం చేంజ్ చేసామనుకోండి, ఆ మోటార్ యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ని మనం చేంజ్ చేయగలం. ఇప్పుడు డీసీ మోటార్స్ ఉన్నాయి, దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేయాలని ఏం చేయాలి? ఎయిదర్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ వైండింగ్. ఎయిదర్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ వైండింగ్. చూడండి, ఎయిదర్ ఆర్, ఎందుకంటే ఇది లేదా అది చేయాలి, అంటే ఏదో ఒకటే చేయాలి. రెండో చేసామనుకో మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా సేమ్ అంతే. మనకి ఇండక్షన్ మోటార్లో కూడా మనకి ఏదో ఒకదాన్ని అంటే స్టార్టర్ వైండింగ్ కానీ లేదా మెయిన్ వైండింగ్ ఈ రెండింటిలో ఏదో ఒక వైండింగ్ని మాత్రమే మనం రివర్స్ చేయాలి. ఇఫ్ ఇన్ కేసు రెండో రివర్స్ చేసామనుకోండి మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అలాగే మన 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో కూడా డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేయాలంటే ఎయిదర్ ఫేసెస్ ఏవో 2 ఫేసెస్ మార్చాలి, ఆర్వై, వైబి, ఆర్బి అలా. నెక్స్ట్, if both starting and main winding are reversed then the motor will run in same direction. వాల్ క్లాక్, మన ఇంట్లో వాల్ క్లాక్ ఉంటుంది కదా, అందులో ఉన్నది హిస్టీసిస్ మోటార్. మనకి అంటే హిస్టీసిస్ లాసెస్ మీద మనది వర్క్ చేస్తుంటుంది. మన టేప్ రికార్డర్ అంటే రేడియో, పాత రేడియోలో అయితే హిస్టీసిస్ మోటార్లు యూజ్ చేస్తాం. రిలక్టెన్స్ మోటార్లు, రెపల్షన్ మోటారు, ఏసీ సర్వో మోటార్స్, పోనీ మోటార్స్ ఇవన్నీ కూడా మనకి స్మాల్ ఇండక్షన్ మోటార్స్. చూడండి, మన ఇంట్లో హై స్పీడ్ మోటార్స్ ఉంటాయి కదా, హై స్పీడ్ ఫ్యాన్లు ఉంటాయి, లో స్పీడ్ ఫ్యాన్లు ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లో స్పీడ్ ఫ్యాన్తో కంపేర్ చేసుకుంటే హై స్పీడ్ ఫ్యాన్ యొక్క సైజ్ తక్కువ ఉంటుంది. 4 బ్లేడ్స్ ఉంటాయి, చిన్న చిన్న బాల్కనీ మన కిచెన్లోనే ఫిట్ చేసుకుంటాం. అంటే బ్లేడ్స్ 4 ఉంటాయి, బట్ మోటార్ మాత్రం చిన్నగా ఉంటుంది మనకి, కానీ హై స్పీడ్తో రొటేట్ అవుతుంటుంది. అదే మనం నార్మల్గా బెడ్రూమ్లో, హాల్లో ఉన్నవి లో స్పీడ్తో రొటేట్ అవుతుంటాయి, బట్ పెద్ద వింగ్స్ ఉంటాయి మనకి, రెక్కలు అనేవి బాగా పెద్దగా ఉంటాయి మనకి. అంటే ద సైజ్ ఆఫ్ హై స్పీడ్ మోటార్ ఈజ్ స్మాలర్ ఇన్ కంపారిజన్ టు దట్ ఆఫ్ ఏ లో స్పీడ్ మోటార్ ఫర్ ద కిలోవాట్ ఆర్ హెచ్పి హార్స్ పవర్. అదేవిధంగా ద కాస్ట్ ఆఫ్ హై స్పీడ్ మోటార్ ఈజ్ లో ఇన్ కంపారిజన్ టు దట్ ఆఫ్ ఏ లో స్పీడ్ మోటార్ ఫర్ ద సేమ్ కిలోవాట్ అవుట్పుట్. మరి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకు సైజ్ తగ్గితే కాస్ట్ తగ్గిపోతుంది కదా, మనకి రా మెటీరియల్ తగ్గుతుంది కనుక. నెక్స్ట్, ఏ స్టెప్పర్ మోటార్ ఈజ్ ఏ ఎలక్ట్రో మెకానికల్ డివైజ్. స్టెప్పర్ మోటార్ స్టెప్ బై స్టెప్ రొటేట్ అవుతుంటుంది. మనకి మన ఎల్ఐసి ఆఫీస్ వీటికి వెళ్తుంటే చూస్తుంటారు, మనకి ప్రింటింగ్ వస్తుంటుంది. మనకి ఒక స్టెప్ అంతా ప్రింట్ అయ్యాక మళ్ళీ పేపర్ ముందుకు రొటేట్ అయ్యి మళ్ళీ ఇంకొక స్టెప్ అనేది మనకి ప్రింట్ పడుతుంటుంది. మనకి అవే మనకి ఎలక్ట్రో మెకానికల్ డివైజెస్ అని అంటాం మనం, వాటిని మనం స్టెప్పర్ మోటార్స్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ మనకి ఎర్తింగ్. వాట్ ఈజ్ ఎర్తింగ్? యాక్చువల్లీ మనం ఎర్తింగ్ ఎందుకు యూజ్ చేయాలి? వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎర్తింగ్ అంటే యాక్చువల్గా ఎర్తింగ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు గ్రౌండ్ ద లీకేజ్ కరెంట్. లీకేజ్ కరెంట్ని గ్రౌండ్ చేసేస్తుంది. మరి కరెంట్ని గ్రౌండ్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి? మన పవర్ లాస్ అయిపోయినట్టేనా? మన ఇంట్లో ఉన్న పవర్ లీకేజ్ పవర్ని గ్రౌండ్ చేస్తుంది. గ్రౌండ్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి? లాస్ అయిపోతుంది. మరి పవర్ లాస్ అయిపోతుందంటే మీనింగ్ ఏంటి? మనకు పవర్ బిల్ వచ్చేస్తుంటుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? పవర్ లాస్ అంటే డిసడ్వాంటేజే కదా. అంటే ఎర్తింగ్ వల్ల మనకి ఏంటి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే ఎర్తింగ్ వల్ల అడ్వాంటేజే. ఎందుకు అంటే లీకేజ్ కరెంట్ని మనం ఎప్పుడైనా అనుకోకుండా టచ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది లేదా రిఫ్రిజిరేటర్ ఉంది, అందులో లీకేజ్ కరెంట్ ఉంది. ఆ లీకేజ్ కరెంట్ అనేది ఖచ్చితంగా మనం గ్రౌండ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేసు మనం గ్రౌండ్ చేయలేదనుకోండి అది మన బాడీలో పాస్ అయిపోతుంటుంది. వన్స్ మన బాడీలో పాస్ అయిందనుకోండి మనకి షాక్ వస్తుంటుంది. అంటే మనకు లీక్ అయిపోయినా పర్లేదు కానీ మనం షాక్ అవ్వకూడదు, ఎందుకంటే మనం ఉంటే కదా ఇవన్నీ. సో ఏంటంటే మనకి ఎర్త్ అనేది మస్ట్. ద ఫంక్షన్ ఆఫ్ ఎర్తింగ్ టు మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఇన్ పవర్ సిస్టమ్, టు ప్రొటెక్ట్ ద పవర్ సిస్టమ్ నెట్వర్క్, టు సేవ్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ప్రొటెక్ట్ ఎగ్నెస్ట్ ద లీకేజ్ కరెంట్స్ అంటే షాక్, ప్రొటెక్ట్ ద టవర్స్ అండ్ బిగ్ స్ట్రక్చర్స్ ఎగ్నెస్ట్ ద లైట్నింగ్ సర్జెస్.
పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్లో తీసుకుంటే ఆ పైన ఉంటుంది కదా, అది ఎర్త్ వైర్ అది. ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్లో ఎప్పుడైనా అనుకోకుండా లైట్నింగ్ స్ట్రోమ్స్ అంటే పిడుగులు పడాయి అనుకోండి, హై కరెంట్ అనేది పాస్ అయిపోతుంటుంది. ఆ టైంలో మన మొత్తం సిస్టమ్ అంటే సర్క్యూట్ అంతా కూడా మనకి పాడైపోతుంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే వాటిని మనం ప్రివెంట్ చేయాలనుకుంటే మనం ఎర్తింగ్ అనేది మస్ట్.